హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 కిలో చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగం వేసి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు మనం చికెన్ కలుపుకుంటూనే ఉండాలి కలర్ మారే వరకు. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారాన్ని కూడా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ దంచి వేసిన పొడి కొంచెం వేసుకున్నాను. ఇట్లా కలుపుకుంటున్నాను. అంతా రెడీ అయిపోయిందండి. మసాలా కూడా వేగిపోయింది. అంతే అండి, సింపుల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.